హైపోస్పేడియాస్ని డయాగ్నోస్ చేసిన తర్వాత ఏ వయసులో ఆపరేషన్ చేస్తారు, ఎందుకు ఆ వయసులో చేయాల్సి వస్తుంది అని చాలామంది అడుగుతుంటారు. హాయ్, నేను డాక్టర్ జె శ్రీనివాస్ కిషోర్, మీ పీడియాటిక్ సర్జన్ అండ్ పీడియాటిక్ యూరాలజిస్ట్. చూడండి, హైపోస్పేడియాస్ డయాగ్నోస్ చేసిన తర్వాత దానికి ఖచ్చితమైన ట్రీట్మెంట్ వచ్చేసి సర్జరీ. హైపోస్పేడియాస్లో మనకు మైల్డ్ వెరైటీస్ ఉంటాయి, కొన్ని సివియర్ వెరైటీస్ ఉంటాయి. ఈ మైల్డ్ వెరైటీస్కి అది మేజర్గా కాస్మెటిక్ ప్రాబ్లం లాగా ట్రీట్ చేస్తాం. కొద్దిగా మోడరేట్ లేక సివియర్ వెరైటీస్ మనకు కాస్మెటిక్ ప్రాబ్లంతో పాటు ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి? సెక్షువల్ యాక్టివిటీలో ప్రాబ్లమ్స్ రావచ్చు, యూరిన్కి వెళ్ళే విధానంలో ప్రాబ్లం రావచ్చు. సో వీటిని ఖచ్చితంగా మనం ట్రీట్ చేసుకోవాలి. సో హైపోస్పేడియాస్ యూజువల్గా మనం 1 to 1.5 year ఏజ్ గ్రూప్లో ఆపరేషన్ చేసి సరి చేసుకుంటాం. మరి ఈ వయసులోనే ఎందుకు చేస్తాము? ఒకటేమో మనకు పీనిస్ యొక్క లెంగ్త్ అడిక్వేట్గా ఉండాలి. రెండవది, ఈ రిపేర్స్ ఏవైతే ఉన్నాయో పిల్లాడు స్కూల్కి వెళ్ళకముందే మనం సరి చేసుకోవాలి. ఎందుకంటే హైపోస్పేడియాస్ ఉన్న పిల్లలు స్కూల్కి వెళ్ళి అక్కడ యూరిన్ పాస్ చేసినప్పుడు పక్కన పిల్లలు ఎగతాళి చేసే అవకాశం ఉంది. వయసు పెరిగిన తర్వాత ఆపరేషన్ చేసామనుకోండి, పిల్లాడికే నాకు పీనిస్ మీద ఏదో ఆపరేషన్ చేశారు అని గుర్తుంటుంది. అలా గుర్తుండడం వల్ల తర్వాత ఫ్యూచర్లో కొన్ని సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. సో అందుకే 1 to 1.5 year అనేది హైపోస్పేడియాస్ ఆపరేషన్ చేయడానికి బెస్ట్ టైం.